హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు బిట్కాయిన్ పేమెంట్స్ ఈ టాపిక్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ ద బిట్కాయిన్ గురించి మనం జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అయితే తెలుసుకుందాం. బిట్కాయిన్ ఈజ్ ది ఫస్ట్ వర్చువల్ కరెన్సీ. ఇట్ వాస్ క్రియేటెడ్ టు బి అన్ ఆల్టర్నేటివ్ టు ట్రెడిషనల్ మనీ. సో ఈ బిట్కాయిన్ అనేది ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ మనీయే అనమాట. సో మనం ట్రెడిషనల్ మనీ ఎలా అయితే యూస్ చేసుకుంటున్నామో అదేవిధంగా మనం ఈ బిట్కాయిన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే వర్చువల్ అనమాట. దీన్ని మనం టచ్ చేయలేం. సో మనం నోట్స్ 100 రూపీస్ నోట్, కాయిన్స్ వీటిని ఎలా అయితే టచ్ చేయగలుగుతాం అలా అయితే మనం ఈ బిట్ కాయిన్స్ని టచ్ చేయలేమన్నమాట. ఓన్లీ జస్ట్ సీయింగ్ మన అకౌంట్లో ఎంత బిట్ కాయిన్స్ ఉన్నాయని చెప్పి మాత్రమే మనం చూసుకోగలుగుతాం. వాటిని యూస్ చేసుకొని మనం ట్రాన్సాక్షన్స్ అనేవి చేయగలుగుతాం అనమాట. బిట్ కాయిన్ కెన్ స్టోర్ అండ్ మేనేజ్ బై బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో బ్లాక్ చైన్ టెక్నాలజీని యూస్ చేసుకొని మనం ఈ బిట్ కాయిన్స్ని మేనేజ్ చేస్తాం. ఓకే, అండ్ దిస్ ఈజ్ డీసెంట్రలైజ్డ్, విచ్ మీన్స్ ద కంట్రోల్ ఓవర్ ద funds. It is not centralized, it is not controlled by single entity and provide more security. అంటే ఏంటి అంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది డీసెంట్రలైజ్డ్ అనమాట. డీసెంట్రలైజ్డ్ అంటే ఇట్ ఈస్ నాట్ కంట్రోల్డ్. సో ఎవరు దీన్ని కంట్రోల్ చేయలేరు. ఇట్ ఈస్ డీసెంట్రలైజ్డ్, నాట్ ఏ సెంట్రలైజ్డ్. ఓకే, అండ్ ఇదేంటంటే పబ్లిక్ లెడ్జర్ని యూస్ చేసుకొని ఉంటుంది. ఎవ్రీ వన్ కెన్ మన ట్రాన్సాక్షన్స్ హిస్టరీ మొత్తం కూడా ఎవరైనా యాక్సెస్ చేసుకోగలుగుతారు, ఎవరైనా కంట్రోల్ చేయగలుగుతారన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డీసెంట్రలైజేషన్. There are many ways to earn bitcoins, such as buying them with real money or mining. సో మనం ఈ బిట్కాయిన్స్ని మనం ఎలా సంపాదించుకుంటాము అంటే రియల్ మనీని యూస్ చేసుకొని మనం బిట్కాయిన్స్ని కొనుక్కోవచ్చు. లేదంటే మైనింగ్ని యూస్ చేసుకొని, అంటే మైనింగ్ అంటే నథింగ్ బట్ ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేస్తే ఆ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినందుకు మనకి కొన్ని బిట్ కాయిన్స్ అనేవి ఇస్తారన్నమాట. సో మనకి రివార్డ్గా దొరుకుతాయి. సో ఆ వేలో యూస్ చేసుకొని మనం బిట్ కాయిన్స్ని పొందొచ్చు. లేదంటే రియల్ మనీని యూస్ చేసుకొని మనం బిట్ కాయిన్స్ని కొనుక్కోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మైనింగ్ ఈజ్ ద ఒరిజినల్ సోర్స్ ఆఫ్ బిట్ కాయిన్ అండ్ ఇన్వాల్వ్ టు సాల్వ్ కాంప్లెక్స్ పజిల్ టు ఎర్న్ బిట్ కాయిన్. సో మైనింగ్ అనేది ఒరిజినల్ సోర్స్ అనమాట. సో ఈ సోర్స్ని యూస్ చేసుకొని మనం బిట్ కాయిన్స్ని అయితే పొందగలుగుతాము. ఈ మైనింగ్ అనేది ఎలా చేస్తాము, కాంప్లెక్స్ పజిల్ని సాల్వ్ చేయడం ద్వారా మనం రివార్డ్గా ఈ బిట్ కాయిన్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిట్ కాయిన్ ఇంట్రొడక్షన్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బిట్ కాయిన్ పేమెంట్స్. సో బిట్ కాయిన్ పేమెంట్ అంటే వర్డ్లోనే మనకు తెలుస్తుంది. పేమెంట్ అంటే ఏంటి, మనం ఎవరికైనా పే చేయటం. సో ఏదైనా మనం కొనుక్కుంటే మనం పే చేస్తాం, రైట్. సో అదేవిధంగా మనం మనీని కాకుండా బిట్ కాయిన్ని యూస్ చేసుకొని మనం బిట్ కాయిన్ ద్వారా పేమెంట్ అనేది చేస్తాం అనమాట. సో చూడండి, బ్రీఫ్గా చెప్తాను. బిట్ కాయిన్ పేమెంట్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ టు బై సంథింగ్, ట్రాన్స్ఫరింగ్ ఫండ్స్ ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్ పార్టీ. ఓకే, సో మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే బై యూజింగ్ బిట్ కాయిన్స్ని యూస్ చేసుకొని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. ఎలా అయితే మనం మనీని యూస్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తాము. టు మేక్ ఏ బిట్ కాయిన్ పేమెంట్ యూ నీడ్ ఏ క్రిప్టో వాలెట్ లైక్ డెస్క్టాప్, మొబైల్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, పేపర్ వాలెట్ ఎక్సెట్రా. సో మనం బిట్ కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బిట్ కాయిన్ వాలెట్స్ అనేవి కావాలి. సో నేను లాస్ట్ వీడియోలో బిట్ కాయిన్ వాలెట్స్ అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కనుక వినకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో అయితే వినండి. అండ్ నెక్స్ట్ ఈ బిట్ కాయిన్ వాలెట్స్ని యూస్ చేసుకొని మనం పేమెంట్ అనేది చేస్తాం అనమాట. మనకి టైప్స్ ఆఫ్ వాలెట్స్ అయితే ఉన్నాయి. 6 టైప్స్ ఆఫ్ వాలెట్స్ ఉన్నాయి. లైక్ మొబైల్ వాలెట్ అని, పేపర్ వాలెట్ అని, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాలెట్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాలెట్స్ని యూస్ చేసుకొని మాత్రమే మనం పేమెంట్ అనేది చేస్తాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ బిట్ కాయిన్ వాలెట్కి ఒక యూనిక్ అడ్రస్ అయితే ఉంటుంది. ఆ యూనిక్ అడ్రస్ని యూస్ చేసుకొని మనం సెండింగ్ ఆర్ రిసీవింగ్ ద బిట్ కాయిన్స్. ఓకే, సో ఆ యూనిక్ అడ్రస్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఏ అకౌంట్ నెంబర్. ఓకే, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా మనకి ఈ బిట్ కాయిన్ వాలెట్స్కి కూడా ఒక అకౌంట్ ఉంటుంది. దాన్ని మనం బిట్ కాయిన్ యూనిక్ అడ్రస్ అని అంటారు. అండ్ నెక్స్ట్ ద సెండర్ ఎంటర్ ద రిసీవర్ వాలెట్ అడ్రస్ అండ్ సెండ్ ద బిట్ కాయిన్ డైరెక్ట్లీ. ఓకే, సో సెండర్ ఎవరైనా రిసీవర్కి బిట్ కాయిన్స్ని పంపించాలి అంటే రిసీవర్ వాలెట్ అడ్రస్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా బిట్ కాయిన్స్ని అయితే సెండ్ చేయొచ్చు అనమాట. ద పేమెంట్ ఈస్ కన్ఫర్మ్డ్ బై మైనర్స్. ద మైనర్స్ వ్యాలిడ్ అండ్ చెక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అండ్ యాడింగ్ టు ద బ్లాక్ చైన్. ఈ బిట్ కాయిన్ నెట్వర్క్ అంతా కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీని యూస్ చేసుకునే రన్ అవుతూ ఉంటుంది. మనం బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీలోనే స్టోర్ అవుతుంది. సో ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ అంటే ఆ ట్రాన్సాక్షన్ అనేది వ్యాలిడ్ ట్రాన్సాక్షనా, ఇన్వాలిడ్ ట్రాన్సాక్షనా అని
చెప్పి చెక్ చేయడానికి మనకి మైనర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఈ మైనర్స్ అనే వాళ్ళు చెక్ చేస్తారనమాట, ఇది వ్యాలిడ్ ట్రాన్సాక్షనా లేదంటే ఇన్వాలిడ్ ట్రాన్సాక్షనా అని చెప్పేసి. ఓకేనా, సో వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఇది వ్యాలిడ్ ట్రాన్సాక్షన్ అయితేనే మనకి ఆ బిట్ కాయిన్స్ అనేవి రిసీవర్ అడ్రస్లోకి వెళ్తాయి, లేదు అంటే అవి ఇన్వాలిడ్ అని, సో ఆ కాయిన్స్ వెళ్ళవన్నమాట. ఓకే, సో మైనర్స్ ఒకసారి కన్ఫర్మ్ చేయగానే సో ఆ ట్రాన్సాక్షన్ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీలో స్టోర్ అయిపోతుంది. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది పబ్లిక్ లెడ్జర్, సో ఎవరైనా చూడొచ్చు అనమాట. సో ఎనీ వన్ కెన్ సా అండ్ ఎనీ వన్ కెన్ కంట్రోల్. ఓకే, సో ఎవరు ఎంత ట్రాన్సాక్షన్ చేశారు అనేది కూడా మొత్తం అంతా కూడా స్టోర్ అయి ఉంటుంది, అది ఎవరైనా చూడొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిట్ కాయిన్ పేమెంట్. సో ఏమి లేదు ఫ్రెండ్స్, ఏంటి అంటే మనం బిట్ కాయిన్ పేమెంట్ని చేయాలి అంటే మనకి బిట్ కాయిన్ వాలెట్ అనేది ఉండాలి. ఈ వాలెట్ని యూస్ చేసుకొని మనం పేమెంట్స్ అనేవి చేస్తాము. సో డైరెక్ట్గా వాలెట్ అడ్రస్ని యూస్ చేసుకొని మనం పేమెంట్స్ అనేవి చేసేస్తాము. సో ఆ పేమెంట్ అనేది కరెక్ట్ పేమెంటా లేదంటే ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్ అని చెప్పి చెక్ చేయడానికి మనకి మైనర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఈ మైనర్స్ అనేవాళ్ళు సో వ్యాలిడా కాదా అని చెప్పి చెక్ చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీలోకి మన ట్రాన్సాక్షన్ అనేది స్టోర్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే బిట్ కాయిన్ చేసే పేమెంట్ మెథడ్. సో మనం బిట్ కాయిన్నే యూస్ చేసి పేమెంట్ ఎందుకు చేయాలి అంటే రీజన్స్ ఏంటి అని చెప్పి చెప్తున్నాడు. సో చూడండి, బిట్ కాయిన్ పేమెంట్స్ ఆర్ సెక్యూర్ అండ్ ప్రొటెక్ట్ అగెన్స్ట్ ఫ్రాడ్. మెనీ companies use Bitcoin for online payments because it offers safety, not fraud and low transaction fee. సో అర్థమైంది కదా. సో మనకి ఈ బిట్కాయిన్ని యూస్ చేయటం వల్ల మనకి సేఫ్గా ఉంటుంది, అంటే పబ్లిక్ లెడ్జర్ కాబట్టి ఎవరైనా చూడొచ్చు. సో ఫ్రాడ్ అనేది జరగదు, సో ఎక్కడ ఏమన్నా మిస్టేక్ జరిగినా తెలిసిపోతుంది, అండ్ ట్రాన్సాక్షన్ ఫ్రీ అనేది లో అనమాట. అందుకని మనం ఈ బిట్కాయిన్ పేమెంట్ని యూస్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తారు. మెనీ కంపెనీస్ ఈ బిట్కాయిన్ పేమెంట్ని యూస్ చేసుకుని ట్రాన్సాక్షన్ చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్, కంపేర్డ్ టు ట్రెడిషనల్ పేమెంట్ మెథడ్, బిట్కాయిన్ ట్రాన్సాక్షన్ యూజువల్లీ హ్యావ్ ఏ లో ఫీ, కాస్ట్ ఎఫిషియెంట్ ఫర్ బోత్ సెండర్ అండ్ రిసీవర్. సో అందుకని సో లో ఫీజ్ కాబట్టి ఇద్దరికి, సెండర్కి అలానే రిసీవర్కి బెనిఫిటే కదా. అందుకని కంపేర్డ్ టు ద ట్రెడిషనల్ మనీ బిట్ కాయిన్ని యూస్ చేయటం వల్ల చాలా బెనిఫిట్, లైక్ ఫీజ్ అనేది లో. ఓకే, సో మనం బిట్ కాయిన్ పేమెంట్ని కనుక చేయాలి అంటే ఖచ్చితంగా మనకి బిట్ కాయిన్ వాలెట్ అనేది ఉండాలి. సో ఇందాక చెప్పుకున్నట్టు, సో ఆ బిట్ కాయిన్ వాలెట్ని యూస్ చేసుకొని మనం బిట్ కాయిన్స్ అనేది ట్రాన్సాక్షన్ చేస్తాము. ఓకే, అండ్ అలానే మనం ఈ బిట్ కాయిన్ పేమెంట్స్ని ఓన్లీ బిట్ కాయిన్ అడ్రస్ని యూస్ చేసుకొని ట్రాన్సాక్షన్ అనేది చేయము. బై యూజింగ్ క్యూఆర్ కోడ్ని యూస్ చేసుకొని కూడా మనం ట్రాన్సాక్షన్స్ అనేవి చేయొచ్చు అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు pay, right? And next, after the funds transaction, the Bitcoin network confirm the transaction. సో మనం ట్రాన్సాక్షన్ అనేది అయిపోగానే మనకి ఇది కన్ఫర్మ్ చేయడానికి మైనర్స్ అనే వాళ్ళు ఉంటారని చెప్పినాం కదా. సో అదే అనమాట, మనం ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది డీసెంట్రలైజ్డ్ కాబట్టి సో ఇట్ ఈస్ వెరీ సేఫ్ అనమాట. ఓకే, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ యూస్ చేయటం వల్ల ఎవరైనా కానీ కంట్రోల్ చేయొచ్చు, అండ్ ఎన్ని బిట్ కాయిన్స్ ట్రాన్సాక్షన్ చేశారు అని చెప్పి కూడా మనం చూడొచ్చు. సో ఇట్ ఈస్ ఏ పబ్లిక్ లెడ్జర్ కాబట్టి ఎటువంటి మోడిఫికేషన్స్ అనేది జరగవు అనమాట. సో అన్చేంజబుల్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ పేయింగ్ ఇన్ బిట్ కాయిన్స్. ఓకే, బిట్ కాయిన్ని పే చేయడం వల్ల మనకి ఏంటి అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఏంటంటే P2P ట్రాన్సాక్షన్. మనం డైరెక్ట్గా సెండర్ నుంచి రిసీవర్కి బిట్ కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, సెకండ్ వన్ ఏంటంటే నో బ్యాంక్ ఫీజ్. సో ఇక్కడ ఎటువంటి సెంట్రల్ అథారిటీ అనేది ఉండదు, బ్యాంక్కి ఎటువంటి మనం ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో మనకి డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ కాబట్టి డైరెక్ట్గా మనం పేమెంట్స్ అనేవి చేసుకుంటాం. సో నో సెంట్రల్ అథారిటీ ఈజ్ దేర్, మిడిల్ పర్సన్స్ ఎవరు ఉండరు. ఓకే, థర్డ్ వన్ ఏంటంటే టాప్ లెవెల్ సెక్యూరిటీ. సో సెక్యూరిటీ అనేది హై లెవెల్లో ఉంటుంది, ఎందుకంటే ఇది పబ్లిక్ లెడ్జర్, రైట్? ఓకే, అండ్ నెక్స్ట్ లో ఛార్జ్. సో ఛార్జ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే గ్లోబల్ యాక్సెసిబిలిటీ అంటే ఎవ్రీ వన్ కెన్ సా, రైట్?